దెబ్బలాటగా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓకే, మీరు ప్రారంభించండి. యువర్ ఆనర్, జీపీ కాలేజ్ లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివే నందిని అనే 19 ఏళ్ల అమ్మాయి కరంగల్ పాలెం నది పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి సూసైడ్ చేసుకుంది. ఈ సంభవం జరగడానికి 2 రోజులకు ముందు బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు ఆ అమ్మాయికి లైంగికంగా వేధించారు. అది వీడియోగా తీసి ఇంటర్నెట్ లో లీక్ చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏ గౌరవప్రదమైన అమ్మాయి కూడా తను ఇలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఏ విధమైన ఆధారం లేకుండా ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా పెద్ద మనిషిగా జీవిస్తున్న జీపీ సార్ ని అవమానపరచాలనే ఒకే కోరికతో ఆయన మీద కేసు వేశారు. ఏ విధమైన ఆధారం లేకుండా ఈ కేసుని వేసిన వల్ల ఈ కేసుని డిస్మిస్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, వాళ్ళ తరపు కూడా కొంచెం విందాం. మిస్టర్ మాణిక్యవేల్, మీరు ఎలా దీన్ని హత్య అని చెప్తున్నారు? యువర్ ఆనర్, సంఘటన జరిగిన రోజు ఆ తర్వాతే ఈ కేసు ఫైల్ చేయబడింది. ఒకవేళ ఆ లెటర్ మన చేతిలో ఉండుంటే ఈ కేసు వేయాల్సిన అవసరమే లేదు. లేని ఒక లెటర్ కోసం ఇంత కథ కడుతున్నారు యువర్ ఆనర్. సరే, ఈయన చెప్పినట్టే లెటర్ ఉందని పెట్టుకుందాం. ఒక అమ్మాయి లెటర్ రాసి చనిపోతే అది ఆత్మహత్యే కదా? దేని పెట్టి వీళ్ళు హత్య అని చెప్తున్నారు? అది సరే, ఆ రోజు ఆ లెటర్ తీసింది ఎవరో ఆయన రమ్మని చెప్పండి. లెటరా? నేను ఏ లెటరు తీయలేదండి. తీయలేదా? అయ్యా, కొంచెం గుర్తుకు తెచ్చుకోవయ్యా. నేను ఏ లెటరు చూడలేదయ్యా. ఆ బాబు అప్పటి నుండి ఏదేదో వాగుతున్నాడు. ఈ బాబుని నేను చూసినట్టే గుర్తులేదు. అయ్యా, ఆ రోజు ఫుల్ డే స్పాట్ లోనే ఉన్నానయ్యా. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. వీడేదేదో కథ మాట్లాడుతున్నాడయ్యా. మొదట ఈ పీటీ మాస్టర్ ని మెంటల్ హాస్పిటల్ లో వేసి చెక్ చేయండి అయ్యా. అయ్యా, ఉదయం 4ంటికి కాలేజీలో ఉండే తోటని చెమ్మడానికి వచ్చేస్తామయ్యా. చైర్మన్ గారు కూడా సరిగ్గా 5ంటికి గుడికి వచ్చేస్తారయ్యా. ఈయన చెప్పిన రోజున కానిస్టేబుల్ రాలేదు, పీటీ సారు రాలేదు. యువర్ ఆనర్, ఇక్కడేదో తికమక జరుగుతోంది. సాక్షుల్ని బెదిరించి అబద్ధం చెప్పమనుంటారు. ఎవరు ఎవరిని బెదిరించలేదు యువర్ ఆనర్. బాడీలో లెటర్ ఉన్నదని ఏ విధమైన సాక్షి లేదు. సంభవం జరిగిన రోజు ఉదయం 5 నుండి సాయంకాలం 7 దాకా కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్ యువర్ ఆనర్. ఈ ఫుటేజ్ లో కానిస్టేబుల్ రాలేదు, ఏ కనగవేల్ కూడా రాలేదు. యువర్ ఆనర్, రిపోర్ట్ లో క్లియర్ గా ఒక ఇనుపు రాడుతో తల మీద కొట్టి చంపారు. చంపి బ్రిడ్జి మీద నుంచి కిందికి తోసేశారు. ఈ రిపోర్ట్ డిఫెన్స్ లాయర్ దగ్గర ఉండి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. యువర్ ఆనర్, మేము బాడీని రీ ఎగ్జామిన్ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. బాడీని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు? పోస్ట్ మార్టం పూర్తయ్యాక కన్నవాళ్ళకి అప్పగించేశారు. ఇదే వీళ్ళ ప్లాన్ యువర్ ఆనర్. ఒక సాధారణమైన సూసైడ్ ని ఫేక్ గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ చేసి హత్య అని చెప్పి ఎక్కడ మేము ఆ బాడీని రీ ఎగ్జామిన్ చేసి సూసైడ్ అని ప్రూవ్ చేస్తామో భయపడి ఆ బాడీని అవసరంగా కాల్ చేశారు యువర్ ఆనర్. ఎందుకు అంత తొందరగా బాడీని ఇచ్చేశారు? అయ్యగారు పేరెంట్స్ సైడ్ చాలా ప్రెషర్ చేశారయ్యా. అది మాత్రమే కాకుండా నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకముందే ఇన్స్పెక్టర్ గారు సూసైడ్ అని క్లోజ్ చేశారు కేసుని. ఎందుకు కేసుని అంత త్వరగా క్లోజ్ చేశారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా? అయ్యా, ఇది సూసైడే అయ్యా, కానీ వీళ్లే ఏదో గేమ్ ఆడుతున్నారు. ఏవయ్యా, సూసైడా లేదా హత్య అని రిపోర్టే చెప్పాలి. ఆహా, ఇక మీదట ఈ కేసుని మీరు ఫాలో చేయకూడదు. నేను ఇంకొక ఇన్స్పెక్టర్ ని అపాయింట్ చేస్తాను. మిస్టర్ మాణిక్యవేల్, మీరేం చెప్పదలుచుకున్నారు? యువర్ ఆనర్, వీళ్ళు ఇచ్చిన వీడియో డీటెయిల్స్ అన్ని ఫేక్. మీరు కొంచెం టైం ఇచ్చారంటే అది ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎవిడెన్స్ అంతా అబద్ధమని ప్రూవ్ చేయడం అంతా తర్వాత. ముందు జీపీఏ హత్య చేశారని మీరు ఒక్క ఎవిడెన్స్ అయినా సబ్మిట్ చేశారా? తీసుకొచ్చిన ఆ ఒక్క ఎవిడెన్స్ కూడా మీకు సపోర్టివ్ గా లేదు. ఎవిడెన్స్ గా మీ దగ్గర ఏముంది? మీరు ఎవిడెన్స్ గా ఏది సబ్మిట్ చేయలేదంటే 2 రోజుల్లో తీర్పు వచ్చేస్తుంది. అంతే చెప్పగలను మాణిక్యవేల్. రేపు కలుద్దాం. ఆగవయ్యా. ఏమయ్యా, డబ్బులు తీసుకున్నావా? ఏంటన్నా, భార్యని కిడ్నాప్ చేశారా, కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఎవరిని కిడ్నాప్ చేయలేదు బాబు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎవరని తెలిస్తేనే చాలు. ఆయనకి ఎదురుగా మేము ఏమీ చెప్పమండి. ఆయన కారులో వస్తే మేము నడిచి వెళ్ళడానికి కూడా భయపడతామండి. ఆయనకి వ్యతిరేకంగా ఎలా సాక్షి చెప్తాం? వెళ్ళండి వెళ్ళండి, మీ వల్ల ఏమీ చేయలేరు. నాన్నా, ఏంటమ్మా? నేను కొన్ని రోజులకి స్కూల్కి వెళ్ళను నాన్న. ఎందుకమ్మా? నందిని అక్కని తెలిసి
ప్రెస్ వాళ్ళందరూ నా వెనకాలే తిరుగుతున్నారు నాన్న. భయంగా ఉంది. సార్ నేను నందిని స్కూల్ మేట్ ని విచారించి వెళ్దామని వచ్చాను. రండి బాబు. నమస్తే సార్. కూర్చోండి. సార్ నందినికి ఎలా సార్ ఇలాగింది? అంతా అయిపోయింది బాబు. ఆశపడి చదివించాను. మీరు 10వ క్లాస్ తనతో చదువుకున్నారా? అవును సార్. ఇప్పుడేం చేస్తున్నారు? మ్యూజియంలో స్టూడెంట్ రిపోర్టర్గా ఉన్నాను సార్. ఎగ్జాక్ట్గా నందిని ఎలా చనిపోయారు సార్? జీపీ సార్కి నందినికి ఏం గొడవ సార్? ముందు ఇది సూసైడా లేదా హత్య? యువర్ ఆనర్, ఇఫ్ యు రిమెంబర్, హాలీవుడ్ లో హాలో మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది. అందులో విలన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అతను అనుకుంటే ఎవరి కంట్లో పడకుండా మాయమైపోగలడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఠలాచార్య సినిమాలో హీరోలాగా. మిస్టర్ మాణిక్యవేల్, నేను కూడా హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తాను. ఏంటో హాలో మ్యాన్ మీకు మాత్రమే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అది సరే, అది ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారో అది చెప్పండి ముందు. కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్, నేను ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని కొంచెం ప్లే చేయమని. సంఘటన జరిగిన రోజు పక్కన షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది. 5:15కి కనకవేల్ కానిస్టేబుల్ ని ఫాలో అవుతున్న దృశ్యం ఇది. యువర్ ఆనర్, శనివారం రికార్డ్ అయిన వీడియోని డెలీట్ చేసి వేరేదో ఇచ్చారు. ఇది అసలైన రికార్డు. నమస్కారం అయ్యా. స్పాట్ లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళనని చెప్పారు కదయ్యా. ఇప్పుడు బండి తీసుకొని అంత వేగంగా ఎక్కడికి వెళ్ళారు? అది వచ్చి టిఫిన్ కొనడానికి వెళ్ళానయ్యా. టిఫిన్ కొనుక్కొచ్చి డెడ్ బాడీ పక్క నుండి భోంచేశారు కదా. ఏమయ్యా బాయ్. ఇంకొక ముఖ్యమైన ఎవిడెన్స్ యువర్ ఆనర్, నందిని చనిపోయిన రాత్రి 9 గంటలకు దానికి 3 కాల్స్ వచ్చాయి. అందులో ఒక కాల్ 20 సెకండ్లు మాట్లాడింది. ఆ కాల్ చైర్మన్ గెస్ట్ హౌస్ ఉన్న అదే టవర్ నుంచి వచ్చింది. ఆయన ఉండే ఏరియాల నుంచి సిగ్నల్ వస్తే ఆయనే హంతకుడని అర్థమా? ఆ ఏరియాలో మాత్రం 10,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కారణమైపోతారా? ముందు ఆ సిమ్ ఎవరి పేరులో రిజిస్టర్ అయి ఉందో చెప్పండి. యువర్ ఆనర్, చైర్మన్ జీపీ లాంటి పెద్దవాళ్లు తమ సొంత పేరుతో సిమ్ తీసుకోరు. ఏదో సేదు అని డమ్మీ పేరుతో తీసుకున్నారు. దేని బట్టి ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నెంబర్ నుంచి ఈ నెల 3 స్విగ్గీ ఆర్డర్స్ నైట్ 10ంటికి డెలివరీ అయ్యాయి. అవి చైర్మన్ జీపీ గెస్ట్ హౌస్ కే వెళ్లాయి. దానికి సంబంధించిన రికార్డు. మాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్. వాళ్ళకి ఎప్పుడైనా సరైన పాయింట్ దొరికేటప్పుడు మీకు టైం కావాల్సి వస్తుంది. తీసుకోండి, రేపు కలుద్దాం. ఎంతసారి అడిగాను మిమ్మల్ని, ఆ అమ్మాయికి వేరే ఏదైనా నంబర్ నుంచి కాల్ వెళ్ళిందా అని. మేడం, అయ్యగారే మత్తులో ఇంటి పని చేసే అబ్బాయి ఫోన్ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ అనే విషయం ఎలా వచ్చింది? మేడం, మేమేమీ చేయలేదు. వాళ్లే ఏదో ఆటలాడుతున్నారు. ఎవరి పక్క నిజం ఉంది, ఎవరి పక్క న్యాయం ఉందని తెలియకుండా నేను కేసు తీసుకోలేదు. నేను తీసే ప్రతి కేసు గెలవాలి. మీకు నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంత లోపల జరిగిన విషయాలని నిజంగా మీ దగ్గర చెప్పిందే మేడం. ఆ అమ్మాయి చనిపోయినందుకు అయ్యగారే కారణం. అయ్యగారి పేరేనండి ఆ లెటర్లో కూడా రాసుంది. ఆ లెటర్ ప్రెస్కి దొరికితే అయ్యగారు పరువు పోతుందని ఆ లెటర్ ని కాల్చేశారు. ఆ లెటర్ లో రాసింది ఏంటని తెలుసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు మేడం. అమ్మాయి చనిపోయింది, ఏం జరిగిందని తెలుసుకోవాలి. కానీ ఏంటి, సాక్షి లేనందువల్ల మన నోట్లోంచి నిజం బయటపడాలని ఈ పని చేస్తున్నారు. ఆ పనబ్బాయిని రమ్మని చెప్పండి. నువ్వు నన్ను క్షమించాలి పీటి. ఈ ముసలోని కొట్టేవన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. ఆ తర్వాత ఆలోచించాకే నాకు అర్థమైంది, నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే. నీ బాబు వేసుకునే ఇన్సులిన్ లో 2 చుక్కలు సైనైడ్ కలిపితే చాలు. గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో, నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో, అంతెందుకు నువ్వు ఊదే విసులతో కూడా నిన్ను చంపగలవు.
ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలుసా? రేపటితో ఈ కేసు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా. రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా. చూడు. నమస్కారం సార్. ఎవరండి మీరంతా? ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు?